అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ. ప్రతి ఒక్కరి జీవితం ఎన్నో అనుభూతులతో నిండి ఉంటుంది. ఈరోజు మంచి మాటగా ఆ అనుభూతుల ఆనంద పర్వం ఏమిటో చూద్దాము. మొదటి శ్వాస నుంచి చివరి శ్వాస వరకు మనిషికి అనేక సందర్భాల్లో ఎన్నో అనుభూతులకు లోనవుతాడు. అనుభూతులే మనిషి ఉత్సాహానికి ఉత్ప్రేరకం. అప్పుడే పుట్టిన బిడ్డ ఆకలి తీరుస్తున్న మాతృమూర్తి అనుభూతి అనిర్వచనీయం. తల్లివడిలో కేరింతలు కొట్టే పసిబిడ్డ అనుభూతి మాటలకు అందనిది. దేవకీదేవి ప్రసవించిన బిడ్డడు చిరునవ్వులు చిందిస్తూ సమస్త కళామయ మూర్తిగా ఉన్నాడట. ఆ బాలుడిని మళ్ళీ మళ్ళీ తేరిపారా చూస్తూ వసుదేవుడు పులకించి ఉప్పొంగి ఆశ్చర్యానుభూతికి లోనయ్యాడని భాగవతం శ్రీకృష్ణావతార ఘట్టాన్ని వర్ణించింది. దశరథ మహారాజుకు 9 సంతానం కలిగారన్న వార్త వినగానే కోసల రాజ్య ప్రజలు అపరిమితమైన ఆనందంతో ఉప్పొంగిపోయారని, నాట్యాలు చేశారని రామాయణం విశదీకరించింది. మహావిష్ణువు అదితి గర్భాన వామనుడిగా జన్మించినప్పుడు, నా కన్న తండ్రి, నా పాలి దైవమా, నా నోముల పంట, నా ముద్దుల నాన్న, నా చిన్న ఒడుగా, నా వంశాంకురమా, నా పెన్నిధి అంటూ అదితి వామనుణ్ణి హక్కున చేర్చుకొని చనుబాలు జాలువార్చి అతడి చిన్నారి ముఖాన్ని కన్నుల నిండుగా గాంచి ఆనందంతో మైమర్చినట్లుగా భాగవతం వర్ణించింది. మహాభారత యుద్ధం ప్రారంభమైంది. వ్యాస మహర్షి కృప వల్ల దివ్య దృష్టి పొందిన విదురుడు కురుక్షేత్రంలో జరుగుతున్న యుద్ధ రీతిని ధృతరాష్ట్రుడికి వివరిస్తున్నాడు. ఆ సమయంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి బోధించిన గీతను ప్రత్యక్షంగా విన్న విదురుడు పొందిన ఆనందం అంతులేనిది. అత్యంత విలక్షణం, పరమాద్భుతం, అపూర్వమైన శ్రీహరి రూపాన్ని పదే పదే స్మరిస్తూ తాను పొందుతున్న సంభ్రమాశ్చర్యాలు అవధి లేనివని తన అపరిమిత హర్షానుభూతిని వ్యక్తం చేశాడు విదురుడు. వర్షంలో చిందులేస్తున్నప్పుడు, పురివిప్పి నాట్యమాడుతున్న నెమలిని వీక్షిస్తున్నప్పుడు, ఆకాశంలో ఏర్పడిన హరివిల్లు మనస్సును తాకుతున్నప్పుడు, సువాసన వెదజల్లే మనోహర సుందరవనాల్లో సంచరిస్తున్నప్పుడు, చల్లని వాయువు తనువును స్పృశిస్తున్నప్పుడు మధురానుభూతితో మనసు మురిసిపోతుంది. నదులపై విహరిస్తున్నప్పుడు, సముద్రపు అలలు పాదాలను తాకుతున్నప్పుడు, పర్వతాల నుంచి జాలువారే జలపాతాల కింద జలకాలాటలు ఆడుతున్నప్పుడు ఆశ్చర్యానుభూతితో పరవశిస్తాము. రాగయుక్తమైన పాటలు వింటున్నప్పుడు, వీణానాదము, వేణుగానము ఆస్వాదిస్తున్నప్పుడు, అద్భుత నాట్య ప్రదర్శన తిలకిస్తున్నప్పుడు తనువు పులకిస్తుంది, మనసు మైమరిపిస్తుంది. ఇరువురి మధ్య తెర తొలగి చూపులు కలిసిన శుభవేళ వధూవరుల యొక్క అనుభూతి వారి కళ్ళల్లో ప్రతిఫలిస్తుంది. తన మెడలో 3 ముళ్ళు పడుతున్న వేళ పెళ్లి కూతురి అనుభూతి జీవితాంతం తోడుంటుంది. పరమశివుణ్ణి అభిషేకిస్తున్నప్పుడు, శ్రీ వెంకటేశ్వరుని దర్శిస్తున్నప్పుడు, భగవన్నామ స్మరణతో భజన చేస్తున్నప్పుడు, అమ్మవారి పాదాలు పట్టుకున్నప్పుడు కలిగే దివ్యానుభూతి ముక్తికి మార్గం చూపుతుంది. భక్తుడైన వాడు భగవంతుడి లీలావతారాల్లోని పరాక్రమ గాథలు వింటూ పులకించిపోతాడు, పొంగిపోతాడు. భక్తి పారవశ్యంతో గొంతెత్తి గోవిందనామస్మరణం చేస్తాడు. అరుస్తూ నవ్వుతాడు, ఆడుతూ పాడుతూ ఆనంద బాష్పాలు రాలుస్తాడు. ఆ స్థితికి చేరుకున్న భక్తుడి దివ్యానుభూతి పరమోత్కృష్టము. మరి మనము కూడా ఆ స్థితికి చేరుకొని పరమోత్కృష్టమైన ఆ దివ్యానుభూతిని పొందుదామా? మరి జై శ్రీమన్నారాయణ. సర్వం కృష్ణార్పణమస్తు. శ్రీమతే రామానుజాయ నమః. సర్వాపరాధం క్షమాం ప్రార్థయామి.